ఈరోజు చూడండి, నేనైతే బెంగళూరు నుంచి మళ్ళీ 3 ఫీమేల్స్ అయితే తెప్పించాను. ఇక్కడ ముందర నిల్చుకొని చూసినారు ఆ పిల్లంక, అది వచ్చి మా అన్న అయితే పంపించడం జరిగింది. దాని వెనకాల ఉండే గేర్వా వచ్చి వేరే వాళ్ళ దగ్గర తేవడం అయితే జరిగింది. దాని పక్కన ఉండే మక్షి కూడా ఓకే, ఎందుకంటే మన లాఫ్ట్లో 3 ఫీమేల్స్ చనిపోయినాయి కదా, ఆల్రెడీ తెలిసిందే మీకు. కానీ దానికి రీప్లేస్మెంట్గా ఇవైతే సెలెక్టర్ దానికి ఆ మెయిల్కి మ్యాచ్ అయ్యింది అనేసి తెప్పించాను ఇవైతే. ఓకేనా, ఇంకా పవరాలు కొనేదైతే స్టాప్ చేసేస్తాను. దీంతో ఇంకా కొనడం లేదు, ఎందుకంటే రిజల్ట్ చూసుకొని నెక్స్ట్ ఏదైనా చేస్తామనేసి ఐడియాలో ఉన్నాను. కాకపోతే ఇప్పుడు మనం చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. రేపు సండే కాబట్టి రేపైతే మనకేం పని పాట ఉండదు కాబట్టి మొత్తం లాఫ్ట్ దగ్గరే ఉంటాము. లాఫ్ట్ క్లీనింగ్ కానీ పవరాల్ చిక్స్ అయితే చాలా గ్రోత్ అయితే ఉంది, దాని అయితే రేపు అయితే అప్డేట్ ఇస్తాను. ఈరోజు చూడండి చిక్స్, వీటిలో చిక్స్ అయితే పర్ఫార్మెన్స్ బాగుందనేసి సేల్స్ అయితే చేశారు. చూడండి, రౌండ్ హెడ్ ఉంటుంది, బాడీ షేప్ అంతా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇవి పీజన్స్ ఓకేనా. మొత్తం ఫ్లయింగ్కి అయితే కాదు, ఓన్లీ బ్రీడింగ్ పర్పస్కి అయితే తెప్పించాను. కానీ వీటికి వచ్చేసి మన దగ్గర పిల్లంక మేల్ ఒకటి ఉన్నది, గేర్వా గాడికి మక్షి ఒకటి ఉన్నది. ఆ పక్క ఉండే మక్షి ఉంది చూసినారా లాస్ట్లో, దానికైతే తామ్రాల్ మేల్ అయితే ఒకటి ఉంది. కానీ దాని అయితే మ్యాచ్ చేసి ఆల్రెడీ బ్రీడింగ్ సెక్షన్లో 9 బ్రీడింగ్ సెక్షన్స్ ఉంది కదా, అదైతే చిక్స్ అయితే బయట వచ్చేసిన తర్వాత వీటిని సపరేట్ చేసి వీటిని అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనకు టోర్నమెంటు దగ్గరలోనే ఉంది కాబట్టి మనం ఫిబ్రవరి లాస్ట్ లోపల చిక్స్ని రెడీ చేసుకున్నామంటే ఒకటి గ్రోత్ ఎట్లా ఉంటుందో, ఒకటి కల్లీలు భిన్న వస్తుంది, ఒకటి లేట్ వస్తుంది. దాని బ్లడ్ లైన్ బట్టి అవి కొంచెం త్వరగా రావచ్చు, లేట్గా రావచ్చు. కాబట్టి నేనైతే దాని మీద ఎక్స్పెక్టేషన్ లేకుండా ఆల్రెడీ 2 పీజన్స్ని రెడీ చేసి పెట్టాను టోర్నమెంట్కి. ఓకేనా, ఇవి చూస్తాం పటాలు ఏదైనా దానికన్నా బెటర్గా ఫ్లై అవుతుందా లేదంటే ఏం చేస్తుందా చూసి ఈ ఇయర్ టోర్నమెంటు ఎలాగైనా సక్సెస్ సాధించి నెక్స్ట్ ఇయర్ టోర్నమెంట్కి మన లాఫ్ట్లో చిక్స్ని డెవలప్ చేసి మన బ్లడ్ లైన్ని మనమే బ్లడ్ లైన్గా మనమే తయారవ్వాలనేసి ఫిక్స్ అయిపోయినా. నేనంటే ఊరికే పవరాలు అక్కడ ఇక్కడ కొనేది చాలా వేస్ట్ అనిపించింది నాకైతే. ఓకేనా, ఇంకా ఎట్లా స్టూడెంట్స్కి కూడా మార్చి తర్వాత ఎగ్జామ్స్ అయిపోతే అందరూ ఫ్రీగా ఉంటారు కాబట్టి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. మళ్ళీ జూన్ జూలై అయిపోతుంది, జూన్ జూలై టోర్నమెంట్లు కంప్లీట్ అయిపోతుంది, ఎవరికి ఎటువంటి ఏమి ఇబ్బంది ఉండదు. కాబట్టి పవరాళ్ళు చూసాం మంచి రిజల్ట్తో నేనైతే మీ ముందుకి తప్పకుండా మంచి బ్లడ్ లైన్. అందరూ చెప్తారు ఆ బ్లడ్ లైన్ ఈ బ్లడ్ లైన్, అవంతా ఏం లేదు ఫ్రెండ్స్, మనముగా సృష్టించుకోవాలా. ఒక పీజియన్ మన దగ్గర ఇప్పుడు 5 అవర్స్ కానీ 4 అవర్స్ కానీ ఫ్లై అయిందంటే, మేల్ ఒక 5 అవర్స్, ఫీమేల్ ఒక 5 అవర్స్ 4 అవర్స్ ఫ్లై అయిందంటే అవి రెండింటిని జత చేసి బ్రీడింగ్ తీస్తే సేమ్ పటాలు కూడా 4-5 అవర్స్ ఎగురుతుంది. దానికి మించి ఇంకేం సీక్రెట్ ఏం లేదు ఇక్కడ. అందరూ చెప్తారు అట్లా ఇట్లా, అదంతా ఏం లేదు. ఫీమేల్ ఒక 5 అవర్స్ ఫ్లై అయిందా, మేల్ ఒక 5 అవర్స్ 6 అవర్స్ ఫ్లై అయిందా, అవి రెండింటిని బ్రీడింగ్ చేసినామా, ఎగ్స్ దింపినామా, చిక్స్ రిజల్ట్ చూడాలి. రిజల్ట్ సక్సెస్ అయిందంటే అదే బ్లడ్ లైన్ మనమే తయారు చేసుకోవచ్చు, ఒకరు మనకి చెప్పాల్సిన అవసరమే లేదు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే చూస్తున్నారు చాలామంది, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీ సపోర్ట్ ఉంటే నేను తప్పకుండా మరిన్ని మీకు అప్డేట్ అయితే ఇస్తాను. మీరు మోసపోకుండా మోసాలు ఏ విధంగా చేస్తారు, ఎలా దీంతో పెట్ షాపులు కానీ ఇప్పుడు ఈ మధ్యలో నాకు తెలిసిన విషయం ఏమంటే లాఫ్ట్లు పెట్టుకునే వాళ్ళు కూడా బయట వాళ్ళ దగ్గర యాక్షన్ గ్రూప్లో ఆడేడి ఎత్తేసి సేల్స్ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఓకేనా, అయితే కేర్ఫుల్గా ఉండండి. పీజన్ నచ్చితే కొనుక్కోండి, ఊరికే భారీ బడ్జెట్లు అంతా వేస్ట్ చేయదు. నేను మరే భారీ బడ్జెట్లు అంతా పెట్టి వేస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్.